భోజనం చేసావా? భోజనం చేసావా? చేస్తావా? మరి ఎందుకో యేసు ప్రభు వారు ఈ భోజనం పంపించారు, నాకని ఇచ్చారు, నిన్ను ఇక్కడ పెట్టారు, నీకు ఇస్తున్నాను. అది నువ్వు యేసు ప్రభుని స్తుతించుకొని తిను. ఓకే, అది శరీర ఆహారం వరకే. మన ఆత్మీయ ఆహారం కావాలి. ఇది ఆత్మీయ ఆహారం. ఇందులో ఒక మంచి సాక్ష్యం ఉంటుంది, అద్భుతమైన సాక్ష్యం. అంటే మద్యం నుంచి, త్రాగుడి నుంచి, బానిసత్వం నుంచి, దొంగతనం నుంచి, అబద్ధాల నుంచి, మోసం నుంచి, ఇట్లన్నిటి, దొంగతనం నుంచి, నరహత్య నుంచి, ఇలా ప్రతి వ్యసనము పాపము నుంచి ఎలాగ బయటపడాడో, ఎలాగ వ్యక్తి బయటపడ్డాడో అది సాక్ష్యం ఉంటుంది. అది చదువుకో. యేసుప్రభు నీతో మాట్లాడతారు. నేను సువార్త చేస్తూ ఉండగా నాకు ఇప్పించాడు దేవుడు భోజనం, అది మళ్ళీ నీకు ఇవ్వబడింది. అది కేవలం శరీరాహారాన్ని, ఆత్మీయాహారాన్ని చదివి ఒకసారి యేసు ప్రభుతో ప్రార్థన చేసుకో. నాయన, నాకు వ్యసనంతో ఉన్నాను, పాపంతో ఉన్నాను, నన్ను క్షమించు, రక్షించు, నీ నిత్య జీవం నీ పరలోకమునందు దయచేయమని అడుగు. నిన్ను రక్షిస్తాడు, మీ ఫ్యామిలీని అందరినీ రక్షిస్తాడు. నీకు అద్భుతమైన జీవితం ఉంటుంది. నువ్వు అడుక్కోనక్కర్లేదు ఇక్కడ. ఓకే, నేను అంతవరకు తీసుకెళ్తాను, ఏం బాధపడదు. గాడ్ బ్లెస్ యు. ఓకేమా? థ్యాంక్ యూ.